ఇజ్రాయెల్ అమెరికాని ఇరాన్ భయపెడుతోంది. తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలను రోజుకొకటి తీస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా సెజల్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఇరాన్. దీని పరిధి 2000 కిలోమీటర్లు. ఇజ్రాయెల్లోని 140 పైగా ప్రదేశాల్లో ఇది దాడులు చేస్తుంది. యుఎస్ కాన్సులేట్ పైన దాడి చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు దొరకపోవడం దీని ప్రత్యేకత. అందుకే దీనికి డ్యాన్సింగ్ క్షిపణి అని పేరుంది. బంకర్లను కూడా బద్దలు కొట్టగల శక్తి దీని సొంతం. సెజల్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్లో కొత్త టెన్షన్ మొదలైంది. మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటారు, MRBMగా చెప్పుకునే సెజల్ బాలిస్టిక్ మిసైల్ ఇది దీర్ఘ మధ్యశ్రేణి క్షిపణిగా పేరొందిన సెజల్ క్షిపణి దాదాపు 700 కిలోల వార్ హెడ్ను మోసుకుపోగలదు. అలాగే 2000 కిలోమీటర్ల పరిధి, 2500 కిలోమీటర్ల పరిధిలో ఇది అటాక్ చేయగలదు. అంటే దాదాపుగా ఇజ్రాయెల్తో పాటు మిడిల్ ఈస్ట్లోని ఇతర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ప్రస్తుతం ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తమైన పరిస్థితి. అత్యంత భయంకరమైన, అలాగే రాడార్ల కన్నుగప్పి జిగ్జాగ్గా, అందుకే దీన్ని డ్యాన్సింగ్ క్షిపణి అని కూడా అంటారు. ఇది డ్యాన్స్ చేస్తున్నట్టుగా, డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నట్టుగా ఇటు అటు తిరుగుతూ శత్రు లక్ష్యంపై దాడి చేస్తుంది. ఇది ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. అంటే ఇది పరీక్షకు ముందు కూడా దీన్ని కనిపెట్టలేరు. ద్రవ ఇంధనం కంటే ఘన ఇంధనం ఉపయోగించడం వల్ల ఇది చాలా భిన్నంగా ఉంటుంది. సో ఇలాంటి మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రయోగిస్తోంది. ఈ రకంగా తన దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క ఆయుధాన్ని ఇరాన్ బయటకు తీస్తోంది. ప్రస్తుతం ఈ సెజల్ క్షిపణిని అడ్డుకోవడం కూడా కష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ క్షిపణికి సంబంధించి అనేక ఆసక్తికర అంశాలైతే చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఈ క్షిపణి ప్రయోగంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. డ్యాన్సింగ్ క్షిపణిగా పేరొందిన సెజల్ను ఉపయోగించడంతో ఒకసారిగా ఇజ్రాయెల్ ఈ దాడులను ఏ రకంగా తట్టుకోబోతుంది మున్ముందు అనేది ఇంకా ఆసక్తికరంగా మారబోతుంది. ఇరాన్ ఆదివారం అమెరికా అలాగే ఇజ్రాయెల్పై సెజల్ క్షిపణిని ఉపయోగించింది. ఈ క్షిపణి మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ ఆయుధం. దీని పరిధి సుమారు 2500 కిలోమీటర్లు. ఘన ఇంధనాన్ని ఉపయోగించిన దీనికి ప్రత్యేకత. ఇది డ్యాన్సింగ్ క్షిపణి అని కూడా పేరు పెట్టారు. తొలిసారిగా ఆదివారం నాడు ఈ క్షిపణిని ప్రయోగించింది. ఇరాన్ రాష్ట్ర సంబంధిత ప్రసార సంస్థ ప్రెస్ టీవీ ఈ క్షిపణి ఇజ్రాయెల్పై అలాగే అమెరికన్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుని అధునాతన బాలిస్టిక్ క్షిపణుల శ్రేణిలో భాగమంటూ నివేదిస్తోంది. ఈ ప్రయోగం సెజల్ క్షిపణి అధికారికంగా పరీక్షించబడిన నిరోధకం నుంచి ప్రాంతీయ ఉద్రిక్తతల్లో క్రియాశీల పోరాట శక్తిగా మారుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇరాన్ రాష్ట్ర మీడియా సెజల్ క్షిపణులను వేవ్ 54 సైనిక కార్యకలాపాల్లో ఉపయోగించారంటూ కమాండ్ సెంటర్లు అలాగే వ్యూహాత్మక సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్తుంది. మార్చి 15న టెల్ అవీవ్లోని 140 పైగా ప్రదేశాల్లో సైరన్లు మోగాయి. క్షిపణి శకలాలు నివాస ప్రాంతాలకు, యుఎస్ కాన్సులేట్ నివాసానికి నష్టం కలిగించినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ సెజల్ క్షిపణులను సజెల్ అలాగే అషౌరా లేదా అషురా అని కూడా పిలుస్తారు. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన 2 దశల బాలిస్టిక్ క్షిపణిగా షాహిబ్ సిరీస్ వంటి ద్రవ ఇంధన నమూనాల మాదిరిగా కాకుండా అధునాతన ఘనచోదక సాంకేతికను ఉపయోగిస్తుందంటూ ఇరాన్ చెప్తోంది. ఒకసారి ఈ సెజల్ లేదా అషౌరా లేదా అషురా అని పిలువబడే ఈ క్షిపణి ఏ రకంగా దూసుకుపోతుందో చూద్దాం.
בפרוק 2. אנחנו כאן, בפרוק 2, עמי. యుద్ధం 17వ రోజుకు చేరుకుంటున్న తరుణంలో ఇరాన్ తన అత్యంత అధునాతన క్షిపణులతో ఒకదాన్ని మోహరించిందంటూ ఇది చాలా దూరాలను కవర్ చేయగలదంటూ నిమిషాల్లో లక్ష్యాలను ఛేదిస్తుందంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సెజల్ క్షిపణిగా చెప్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజులు గడిచి కొద్ది తీవ్రమవుతోంది. ఆదివారం ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్లో ఒకటైన సెజల్ క్షిపణిని భూమిపైకి ప్రయోగించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ ఈ అధునాతన క్షిపణిని ఉపయోగించడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారి సెజల్ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగిస్తోంది. ఇక దీనికి సంబంధించిన ధృవీకరణను అంతర్జాతీయ మీడియా కూడా చేస్తున్నారు. సెజల్ 2 అనేది అతి భారీ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ క్షిపణి ఘన చోదక శక్తితో ముందుకు సాగుతుంది. అలాగే ఇది ఇరాన్ అభివృద్ధి చేసిన 2 దశల ఘన ఇంధన మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా చెప్తున్నారు. దాదాపు 700 కిలోల పేలోడ్ మోసుకుపోతూ 2000 కిలోమీటర్ల పైగా టార్గెట్ను ఛేదిస్తోంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు, అలాగే మీటర్ నర వ్యాసార్థంతో దాదాపు 23,600 కిలోల బరువు ఉంటున్నట్టుగా చెప్తున్నారు. సెజల్ 2 యొక్క ముఖ్య ప్రయోజనం దాని ఘనచోదక రూపకల్పన చెప్తున్నారు. ఇది షహాబ్ సిరీస్లోని పాత ద్రవ ఇంధన క్షిపణితో పోలిస్తే వేగవంతమైన ప్రయోగాన్ని అనుమతిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ క్షిపణి యొక్క మొదటి పరీక్షా ప్రయోగం 2008లో జరిగింది. ఈ సమయంలో ఇది దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించింది. అలాగే దీని నావిగేషన్ వ్యవస్థలో మెరుగుదలను అంచనా వేయడానికి 2009లో రెండవ పరీక్ష చేశారు. 4 అదనపు విమాన పరీక్షలు నిర్వహించబడ్డాయి. 6వ పరీక్ష హిందూ మహాసముద్రం దాదాపు 1900 కిలోమీటర్లను కవర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇరాన్ యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు వెంటనే కనిపించడం లేదు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పుడు ఈ వివాదం ప్రారంభమైన నేపథ్యంలో సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఇది మరింత తీవ్రమైంది. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై లక్ష్యం చేసుకుంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా మరణించారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ నాయకుడు తర్వాత తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా ఆ పుకార్లను తోసిపుచ్చాడు. అందులో తాను ప్రశాంతంగా ఉంటూ ఒక కప్పు కాఫీని ఆస్వాదిస్తున్నట్టుగా కూడా కనిపించాడు. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. ప్రస్తుతం అవన్నీ కూడా తప్పు అని తేలింది. ఇక ఈ సంఘర్షణలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా మరణించారు. ఇరాన్ హర్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల కదలికలు నిలిపేసిన తర్వాత యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఇంధన మార్కెట్లను దెబ్బతీసింది. దీనివల్ల అనేక దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను వెతకవలసి వస్తుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఇరాన్లోనే కేవలం 1,500 మంది పైగా చనిపోయారు. ఇక లెబనాన్లో ఇప్పటి వరకు 800 మంది పైగా చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. దీన్ని బట్టి ఎంత దారుణంగా యుద్ధంలో ప్రాణ నష్టం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ సెజల్ క్షిపణులను ఉపయోగించడం ద్వారా భారీ లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి ఈ దాడులను ఇరాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అషౌరా అని పిలువబడే ఈ క్షిపణి ప్రస్తుతం వ్యూహాత్మకంగా దాడులు చేస్తుంది. ప్రధానంగా ఈ క్షిపణి ఇరాన్ యొక్క మిసైల్ టెక్నాలజీలో ఒక ప్రధాన పురోగతిగా కూడా చెప్తారు. ప్రస్తుతం ఈ క్షిపణులు చాలా కీలకంగా మారాయి దాడుల్లో. అలాగే ఈ క్షిపణి అధిక ఎత్తులో తన శక్తిని ప్రదర్శిస్తుంది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలతో చిక్కుకోకుండా ఎగురుతుంది. ఈ లక్షణం దీనికి డాన్సింగ్ క్షిపణి అనే మారు పేరును కూడా సంపాదించి పెట్టింది. అంటే ఇది ప్రత్యర్థులు ఎత్తే ముందు గుర్తించడం, అలాగే నాశనం చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అంటే ఇది ద్రవం ఇంధనంతో కూడిన ప్రతిరూపాలతో పోలిస్తే ఇది ఘన ఇంధనంతో నడుస్తుంది. కాబట్టి అది లాంచింగ్ చేసే ముందే కూడా ఎవరు గుర్తుపట్టలేరు. సో రకంగా ఉంటుంది. అలాగే ఇది 1990ల ప్రారంభంలో ఈ వ్యవస్థపై ఇరాన్ పనిచేయడం మొదలుపెట్టారు. సో ఆ రకంగా దీన్ని ఇప్పటికీ అభివృద్ధి చేసి ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక ప్రస్తుత యుద్ధంలో ఉపయోగించబడుతున్న క్షిపణులు మెరుగైన నావిగేషన్తో కూడిన సెజల్ 2, ఇందులో ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ ఉన్నాయి, ఇనర్షియల్ గైడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు 4,000 కిలోమీటర్ల వరకు విస్తరించిన పరిధితో 3 దశల సెజల్ 3ని కూడా పరీక్షిస్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం
ఇరాన్ అనేక అత్యంత అధునాతన మిసైల్స్ను ప్రయోగిస్తుండడంతో ఈ దాడులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఇంకా తన అమ్ముల పొదిలో ఉన్న కొన్ని మిసైల్స్ మాత్రమే బయటకు తీస్తుందంటే ఇంకా ఏ రకంగా ఈ మిసైల్స్ను స్టోర్ చేసి పెట్టుకుందో మనకు అర్థమవుతుంది. ఇరాన్లో మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఎంఆర్ మిసైల్ అంటారు. అలాగే ఇంకా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఎంఆర్బిఎమ్స్తో పాటు ఐసీబీఎంలు కూడా ఉన్నాయి. ఫతా-1, ఫతా-2 ఇలాంటి క్షిపణులు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. అవైతే హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్తాయి. శత్రు టార్గెట్లను చాలా ఈజీగా విధ్వంసం చేస్తాయి. రాడార్లను కూడా కన్నుగప్పి ఇవి ఆ టార్గెట్లను ఛేదిస్తాయి. ఇలాంటి అత్యంత అధునాతన చాలా భయంకరమైన మిసైళ్లను ఇరాన్ ఎన్ని తయారు చేసి పెట్టుకుందో కూడా ఇప్పటికి కూడా ఎవరికి అంతు చిక్కట్లేదు. ఇవన్నీ కూడా పశ్చిమ దేశాలు ఏదో ఒక రోజు తమను టార్గెట్ చేస్తాయని భావించే అయతుల్లా అలీ ఖమేనీ ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టినట్టుగా చెప్తున్నారు. ఐఆర్జీసీని ఇంత బలోపేతం చేసి మిసైల్ వ్యవస్థని, ఆయుధ వ్యవస్థని ఇంతలా బలోపేతం చేయడం ద్వారా ఇరాన్ పెట్రోలు, డీజిల్ ద్వారా క్రూడ్ ఆయిల్, చమురు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్నంతా కూడా ఇదిగో ఇలా మిసైల్స్, మందుగుండి సామాగ్రి రూపంలో పెట్టిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదంతా కూడా పూర్తి విధ్వంసానికి పనికొస్తుంది తప్ప ఎక్కడ ఎందుకు పనికిరాదు. కానీ మనం అన్న మాటల్ని ఇక్కడ కొంతమంది సమర్థించకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం ఇప్పుడు ఈ దాడులు చేస్తుంది, ఈ మిసైల్స్ను ప్రయోగిస్తుందని కూడా వాదించే వాళ్ళు ఉంటారు. కానీ యుద్ధం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో విధ్వంసానికి తప్ప ఎందుకు పనికిరాననేది 100% నిజం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ మేఘాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో పశ్చిమాసియా అంతా కూడా పూర్తిగా గడగడలాడుతోంది. అలాగే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువైపు అటువైపు రెండు దేశాలు కూడా భయంకర ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రధానంగా ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి రిటాలియేషన్ స్ట్రైక్స్తో గల్ఫ్ దేశాలు కూడా కుదేలవుతున్న పరిస్థితి. మరి యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే అత్యంత అధునాతన మిసైల్స్ను ప్రయోగించడం ద్వారా ఇరాన్ కూడా భీకర దాడులు, ప్రతిదాడులు చేస్తూ అటు అమెరికా, ఇజ్రాయెల్ను కూడా బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కనబడుతోంది.